రక్త సంబంధికులని సొంతవారు అని చూడడం లేదు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఆ క్షణంలో పట్టించుకోవడం లేదు. నమ్మిన వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల అమీన్పూర్లో ప్రియుడి కోసం 3 పిల్లలను తల్లి చంపిన ఘటనతో మానవ సంబంధాలపై మరోసారి చర్చ జరుగుతోంది. అభంశుభం తెలియని పిల్లలను, కనిపించిన తల్లిదండ్రులను, తమతో పాటు పెరిగిన సోదరులను నా అనుకున్న వారిని పొట్టన పెట్టుకుంటున్నారు. వాళ్ల కోరికల కోసం ఏ బంధాన్ని లెక్క చేయరని అంటున్నారు మానసిక వైద్యులు. ప్రవర్తనలో మార్పు కనిపిస్తే జాగ్రత్త పడాలంటున్న డాక్టర్ అనితతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు మనుషుల మధ్య సంబంధాలు దిగజారిపోతున్నాయి. నా అనుకున్న వాళ్ళనే చంపాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రియుడి కోసం పిల్లలను లేదంటే భర్తను చంపడం, లేదంటే ఆస్తి కోసం అన్నదమ్ములు లేదంటే తల్లిదండ్రులు చంపడం, ఇట్లాంటి పరిస్థితులు రోజుకి ఎక్కడో ఒక చోట మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అసలు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రక్త సంబంధికులను, నా అనుకున్న వాళ్ళను, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళను కూడా చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు వాళ్ళ మానసిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి? ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అనిత గారు ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో అడిగి తెలుస్తుందాం. మేడం, ముందుగా ఈ మధ్యకాలంలో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎక్కడ చూసినా కూడా సొంత వాళ్ళను అంటే తమ్ముడినో అన్ననో లేకపోతే తల్లిదండ్రులనో లేకపోతే ఎవరినో ఒకరిని ఈ సొంత వాళ్ళే చంపుతున్న పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు, ఏం రీజన్స్ అయి ఉంటాయి ఇవన్నీ? యూజువల్గా మనము క్రిమినల్ హిస్టరీ చూస్తే అండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూసినా కానీ, డేటా చూసినా కానీ చాలా కేసెస్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే బాగా తెలిసిన వ్యక్తులే విక్టిమ్స్ ఉంటారు. ఇన్ జనరల్ ఎందుకంటే ఒక మనిషిని చంపాలి అంటే ఏదో ఒక మోటివ్ ఉంటుంది చాలామందికి. ఆ మోటివ్ లేకుండా యూజువల్గా టైంపాస్కి ఎవరు చంపరు, ఏదో ఒక మోటివ్ ఉంటుంది. సో ఆ మోటివ్ ఏంటి అంటే చాలా కేసెస్లో ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, కొన్నిసార్లు రివెంజ్ కోసం చంపడం కానీ, ఇట్లాంటివి మోస్ట్ కామన్. కొంతమంది ఇంకా సీరియల్ కిల్లింగ్ టైప్లో వాళ్ళకి కిల్ చేస్తేనే ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాంటి వాళ్ళని కూడా రేర్గా చూస్తూ ఉంటాం. కానీ రెగ్యులర్గా కిల్లింగ్ చేసే వాళ్ళని పక్కన పెడితే ఎప్పుడో ఒక హత్య చేసిన వాళ్ళని చూస్తే మోస్ట్ కామన్గా విక్టిమ్స్ అనే వాళ్ళు వాళ్ళకు తెలిసిన సర్కిల్లోనే ఉంటారు. ఎందుకు సొంత వాళ్ళని ఎందుకు చంపాల్సి వస్తుంది? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఉన్నదనుకోండి, ఇప్పుడు ఒక మనిషికి ప్రాపర్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే ప్రాపర్టీ కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. సో యూజువల్గా ప్రాపర్టీ ఇష్యూస్ అన్నదమ్ముల మధ్యనే ఉంటాయి. సో ఒకళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారని, తక్కువ తీసుకుంటున్నారని, లేదంటే నాకు నష్టం జరిగిపోతుందని, సో నాకు ప్రాపర్టీ దక్కదేమోనని, ఇలాంటి విషయాల్లో వాళ్ళని చంపేస్తే నాకు ప్రాపర్టీ మొత్తం నాకే వస్తుంది కదా అని ఆ టైంలో వాళ్ళు ప్రాపర్టీ ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి, మైండ్లో ఉంటుంది కాబట్టి దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించరు. సో ఇంకా కొన్ని కేసెస్లో రివెంజ్, మనం ఇంతకుముందు కూడా చాలా కేసెస్ చూస్తున్నాం కదా. రివెంజ్ అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పినట్టు వినకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉంటాయి. ఆ టైంలో కూడా రివెంజ్, కోపం, అగ్రెషన్ అది వేరే వాళ్ళ మీద చూపించాలి. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళని నేను ఏదైనా చేసి రివెంజ్ తీసుకోవాలి. సో టూ మచ్ ఆఫ్ అగ్రెషన్ ఉన్నప్పుడు అది టు ద లెవెల్ ఆఫ్ కమిటింగ్ మర్డర్ అంత దూరం కూడా వెళ్తుంది కొన్నిసార్లు. ఇంతకు ముందుకు మనం ఇట్లాంటి చూసుకోవాలి కదా, ఏదన్నా కావాలంటే బెదిరించడో లేకపోతే కొట్టడమో ఇట్లా చేస్తున్నా ప్రాణం తీసేంత వరకు రాకపోతుంది. ఎందుకు వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది ఇట్లా మర్డర్ వైపు మారిందంటారు? అంటే ఇంతకుముందు కూడా ఇవి ఉండేవి, కాకపోతే మనకి సోషల్ మీడియా అంత ఎఫెక్టివ్గా లేదు కాబట్టి మనకు అంత తెలిసేది కాదు. కాకపోతే డెఫినెట్గా క్రిమినల్ రేట్ అయితే పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎక్కువ అంటే గ్రాటిఫికేషన్, ఇప్పటికిప్పుడు నాకు జరగాలి ఏదైనా కానీ, నేను ఏదైనా అనుకుంటే అలా జరగాలి అన్న మెంటాలిటీ అనేది సొసైటీలోనే చేంజ్ వచ్చింది. ఎందుకంటే ఇది ఫాస్ట్ పేస్డ్ వరల్డ్. అంటే నేను జాబ్ చేయాలంటే నేను చేయాల్సిందే, ఇది చేయాలంటే ఏది చేయాలంటే అది చేయాల్సిందే అనే పట్టుదల ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే సొసైటీలో కూడా మార్పులు. ఏముంది, ఏదైనా హత్య చేసినా వెళ్తాము వస్తాము, చాలామంది చేస్తూ ఉన్నారు అనేది ఒక ఫాల్స్ మోడలింగ్ వైపు కూడా అంటే చాలామంది చేస్తున్నారు. క్రిమినల్ యాక్టివిటీస్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. సో మేము చేసిన స్టడీలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నప్పుడు ఇవి చేశారు. సో సొసైటీలో కూడా డ్రగ్ అబ్యూస్ అనేది చాలా పెరిగింది. కొత్త కొత్త డిజైనర్ డ్రగ్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో వాటి ఎఫెక్ట్ వల్ల కూడా
బేసికలీ ఈ క్రిమినల్ యాక్టివిటీ పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డ్రగ్స్ కోసం కూడా క్రిమినల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఏదైనా జాగ్రత్త తీసుకుంటే బతికే అవకాశం ఉంటుందా ఫ్యామిలీ మెంబర్స్? అంటే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూడాలి. ఒక పర్సన్లో మార్పు గమనిస్తే ఎందుకు వచ్చింది ఈ మార్పు అనేది కొద్దిగా వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించాలి. అంతకుముందు మామూలుగా ఉండే ఆమె సడన్గా ప్రేమ చూపిస్తుంది అనుకోండి, ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, లేదంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు అంటే కూడా మనం జాగ్రత్తగా ఎందుకు ఈ చేంజ్ వచ్చింది అని పరిశీలించి కొంచెం ఫాలో చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది అగ్రెసివ్నెస్ తోటి ముందే థ్రెట్స్ పంపిస్తుంటారు, నేను ఎట్లయినా చంపుతాను అట్లా అని. వాటిని కూడా సీరియస్గా తీసుకోవాలి. అన్నారు కానీ వీళ్ళేమి సీరియస్గా చెయ్యరు అని అనుకోవడానికి లేదు. సో ఎవరైనా ఇట్లా థ్రెట్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఎందుకు వీళ్ళు చేస్తారేమో అన్న దాంట్లోనే జాగ్రత్తలోనే ఉండాలి. అండ్ ఎవరైనా ఎక్కువ మత్తుకి బానిసలు అవుతున్నా, ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నా వాళ్ళని కూడా అంటే అగ్రెసివ్ అవుట్బస్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు, ఇంపల్సివ్గా వెళ్ళి హిట్ చేయడం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళతోని నేను చంపేస్తాను అని తాగిన మైకంలో అట్టర్ చేసిన వాటికి కూడా మనం జాగ్రత్తగా వాటిని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పి మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అనిత గారు చెప్తున్నారు. కెమెరామెన్ సంజీవ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.